మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ ఆఫ్టర్నూన్. హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 పోటీలకు అట్టహాసంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రపంచ సుందరులందరికీ ఘనంగా స్వాగతం పలికారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఇనాగ్రల్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నటువంటి సుందరి మనులకు అందరికీ కూడా హెరిటేజ్ టూర్, అదేవిధంగా హిస్టారికల్ టూర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద దాదాపుగా 140 దేశాల నుంచి 109 మంది ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా తెలంగాణ యొక్క చరిత్ర, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలకు సంబంధించి వాటి యొక్క వండర్స్ ని, బ్యూటీస్ ని వాళ్ళకు ఇనిషియేట్ చేస్తూ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ కూడా ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న నాగార్జున సాగర్ లోని బుధవన్ లో సందడి చేసిన మిస్ వరల్డ్ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4:30 సమయంలో హైదరాబాద్ చార్మినార్ కి చేరుకుంటున్నారు. చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అయితే దీనికి సంబంధించి పాతబస్తీ చార్మినార్ వద్ద దీనికి సంబంధించి హెరిటేజ్ వాక్ సంబంధించినటువంటి డ్రిల్ నిర్వహించారు. కొద్దిసేపట్లో వాళ్ళు 4:35 నిమిషాలకు ట్రైడెంట్ హోటల్ నుంచి నేరుగా చార్మినార్ చేరుకుంటారు. అక్కడ అధికారులు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదర్శన అనంతరం వాళ్ళు చార్మినార్ విజిట్ చేస్తారు. అనంతరం చార్మినార్ విజిట్ అయిన తర్వాత అక్కడ కేటగిరీ వైజ్ గా, అంటే ఎవరైతే ప్రపంచ సుందరులు అందరూ వచ్చారో వాళ్ళంతా కూడా 4 కేటగిరీగా విభజించారు. ఏషియన్ కంట్రీస్ అని, అమెరికా కంట్రీస్, ఆస్ట్రేలియన్ అని చెప్తూ ఖండాల వారిగా వాళ్ళని డివైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చార్మినార్ ప్రాంతంలో 4 డిఫరెంట్ ఫిలిమ్స్ లో వాళ్ళు ఫోటో దిగనున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అది కొంచెం హిస్టారికల్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఉన్న సుందరిమలు అందరూ కూడా చార్మినార్ కి చేరుకోవడం, ఒక్కొక్క కేటగిరీ వైజ్ గా ఫోటోలు దిగడం అనేది కూడా హిస్టారికల్ మూవ్మెంట్. మరోవైపు ఆఫ్టర్ చార్మినార్ విజిట్ తర్వాత దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పల్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి విజిట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చూడీ బజార్ చాలా ఫేమస్. ఇక్కడ నుంచి అక్కడికి దాదాపుగా 4 విభాగాలుగా వాళ్ళని విభజించి 8 టీంలను క్రియేట్ చేస్తున్నారు. 8 టీంలు 8 షాపుల్లో వెళ్ళేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ కావచ్చు, లేదంటే ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే పర్ల్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఈ పర్ల్స్ కి సంబంధించినటువంటి షాపింగ్ కావచ్చు, గాజులు, ఇలాంటివన్నీ కూడా షాపింగ్ చేసేందుకు కూడా వాళ్ళకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో